ఈమె ఉండే ఈమె పేరు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన పసుల వనమ్మ నరసింహ యాదవ్ ఇచ్చిన హామీల లెక్క ఇది చిట్ట ఇంత పెద్దది. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తాం? ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తాం? ఉన్నది అమ్మి పెడతామా, లేకపోతే జనానికి వచ్చే దాంట్లోంచి ఖర్చు పెడతామా, లేదు ఈ పదవిని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సంపాదించి ఖర్చు పెడతామా? ఏమి లెక్కలు ఇవన్నీ వద్దురాని ఆయన. ఏమి లేదు, మేము సర్పంచ్గా పోటీ చేసి ప్రజలకి అండగా ఉంటాం, ప్రజలకి వచ్చే నిధులు పారదర్శకంగా ఖర్చు పెడతామని చెప్తే ఓట్లు పడతట్టున్నాయా? మళ్ళీ అది కూడా కష్టం ఉంది. ఇవన్నీ కుదిరే నువ్వేడ మాకేం చేస్తావు, పైసలు ఫస్ట్, మందు దాపి ఫస్ట్, మిగతా అని తర్వాత. అట్లనే ఉన్నది కదా రాజకీయం. అందుకనే ఈ జనాల ఇది బాగా పట్టిర్రు, మొత్తం లిస్ట్ తయారు చేసినాడు 22. ఇప్పుడు ఈయన ఇవన్నీ చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి, ఎన్ని లక్షలు కావాలి? మినిమం సంవత్సరానికి ఈయనకు దగ్గర ₹1 కోటి పైన కావాలి ఒక సంవత్సరానికి. అంటే 5 సంవత్సరాలకు 5 కోట్లు కావాలి. మరి 5 కోట్ల రూపాయలు ఏ నుంచి తెచ్చి పెడతాడు? గద్వాల జిల్లా గట్టుకే ఓటేస్తామని నినాదాలు చేసిరట చివరికి. ఇది ప్రజలకు కావాల్సింది. ఎంత చిన్న సమస్యలు ఉంటే ప్రజలకు చూడండి, నా మోరి సాఫ్ చేయి, నాకు లైట్ లేదు, నేనన్నా కలిసి నా బాధ చెప్పుకోవాలని నువ్వు గ్రామ పంచాయతీ ఆఫీసులో, ఇదే ప్రజల డిమాండ్స్. ఇవన్నీ ఎవరు అడగడు అసలు, ఇవన్నీ ఎవరు అడగరు. సో ఇట్లా రకరకాల ఫీట్లు చేస్తున్నారు. మరి గెలిచేది ఎవరో ఏందో చూడాలి.